హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గ్యాస్ కొరతను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను గణనీయంగా పెంచింది. ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కేవలం గత కొద్ది రోజుల్లోనే అంటే మార్చి 23 నుంచి సుమారు 13 లక్షలకు పైగా చిన్న సిలిండర్లు అమ్ముడుపోవటం విశేషం. ప్రస్తుతం వీటి రోజువారీ విక్రయాలు 1,00,000 యూనిట్ల మార్కును దాటాయి. పెద్ద సిలిండర్లను కొనుగోలు చేయలేని వారికి లేదా తక్కువ వినియోగం ఉన్నవారికి ఇవి ఒక వరంలా మారాయి. ఇక ఈ 5 కేజీల సిలిండర్లను ప్రధానంగా వలస కార్మికులు, విద్యార్థులు మరియు చిన్న వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అడ్రస్ ప్రూఫ్ వంటి నిబంధనలు లేకుండానే చోట్ వంటి బ్రాండ్ల పేరుతో ఇవి సులభంగా లభిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ఇక ఒక ఊరి నుండి మరో ఊరికి మారుతున్న సమయంలో వీటిని తీసుకెళ్లటం కూడా సులభం కావడంతో కార్మిక వర్గాల్లో వీటికి ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వం ఈ సిలిండర్ల సరఫరాను మరింత పెంచడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ దందాను కూడా అరికట్టగలుగుతోంది. మరోవైపు పైపుల ద్వారా సరఫరా చేసే గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను కూడా ప్రభుత్వం వేగంగా పెంచుతుంది. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 4.20 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లను యాక్టివేట్ చేయటం ఒక రికార్డుగా నిలిచింది. ఇక సాధారణ గృహ వినియోగ ఎల్పీజీ సరఫరా కూడా ఎక్కడా అంతరాయం లేకుండా సాగుతుంది. ఈ నెల 11వ తేదీన ఒక్కరోజే దేశవ్యాప్తంగా 52 లక్షల సిలిండర్లు డెలివరీ కావటం కేంద్ర పంపిణీ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనంగా నిలుస్తుంది.